టీ20 క్రికెట్లో అసలు సిసలు మజా ఏంటో చూపించింది రాజస్థాన్ గుజరాత్ మ్యాచ్. ఈ నెయిల్ బైటింగ్ గేమ్ లో విజయం ఎవరిని వరిస్తుందో అర్థం కాక ఇరు జట్ల అభిమానులు అల్లాడిపోయారు. స్టేజింగ్ లో గుజరాత్ 160 పరుగులకు 7 వికెట్లు కోల్పోతే రాజస్థాన్ ఫ్యాన్స్ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అంతలోనే గుజరాత్ అభిమానులు ఆశలు రేపింది టైలెండర్ రషీద్ ఖాన్ రబాడా చేసిన పోరాటం. చివరి 2 ఓవర్లకు 15 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు ఇక కొట్టేస్తారులే అనుకుంటే ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 19 ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మళ్ళీ టెన్షన్. ఇక చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు తుషార్ పాండే. కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నేర్పుగా బౌలింగ్ చేశాడు తుషార్. సెట్ చేసిన ఫీల్డింగ్ కి అనుకూలంగా అద్భుతమైన యార్కర్లను సంధించడంతో మొదటి 4 బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. 5వ బంతిని భారీ షాట్ కొడదామని రషీద్ గాల్లోకి లేపడంతో ఒడిసి పట్టేశాడు ఆర్చర్. మరో బాల్ మిగిలి ఉండగానే సంబరాల్లో మునిగిపోయింది రాజస్థాన్. ఎటువంటి నాటకీయత లేకుండా చివరి బాల్ డాట్ అవడంతో రాజస్థాన్ గెలిపైతే ఖాయమైపోయింది. టాస్ గెలిచిన కెప్టెన్లందరూ బౌలింగ్ ఎంచుకుంటే దాని విరుద్ధంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో చిన్నోడు పెద్దోళ్ళగా కుర్ర బ్యాట్స్మెన్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను సాఫీగా తీసుకెళ్లారు. ముఖ్యంగా జైస్వాల్ అద్భుతమైన టైమింగ్ తో 6లు 4లు కొట్టాడు. పవర్ ప్లే ముగిసిన వెంటనే రషీద్ ఖాన్ బౌలింగ్ లో 31 పరుగులు కొట్టిన సూర్యవంశీ అవుట్ అవడంతో 70 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యానికి అయితే తెరపడింది. ఎదుర్కొన్న మొదటి బాల్ 6 కొట్టేసిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ 4వ బంతికే బ్యాక్వర్డ్ పాయింట్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడండి. రివ్యూకి వెళ్లకపోవడంతో కీపర్ క్యాచ్ నుంచి తప్పించుకున్న హెట్మేర్ 18 పరుగులు చేసి నిష్క్రమించాడు. ధ్రువ్ జురెల్ చక్కని టైమింగ్ తో షాట్లు కొడుతూ తన ఐపీఎల్ కెరీర్ లోనే హైయెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. 42 బంతుల్లోనే 5 6లు 5 4లతో 75 పరుగులు చేసి దాదాపు చివరి వరకు నిలవడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ 6 వికెట్లకు 210 పరుగుల వద్ద అయితే ముగిసింది. జడేజా ఒక 4 కొట్టి 7 పరుగులు చేశాడు. గిల్ ఆడకపోయినా ఆ లోటునైతే తీర్చాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. తన శైలికి విరుద్ధంగా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. జడేజా బౌలింగ్ లో డీప్ మిడ్ వికెట్ మీదుగా ఒక సూపర్ 6 కొట్టిన సాయి సుదర్శన్ 73 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్ లో దేశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆడిన మొదటి బాల్ నే బౌండరీకి తరలించిన వాషింగ్టన్ 2వ బాల్ కే జడేజా చేతికి చిక్కాడు. ఉన్నంతసేపు అలరించిన బట్లర్ 26 పరుగుల వద్ద ఫైన్ లెగ్ లో సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక లక్ష్యాన్ని ఛేదించే బాధ్యత తీసుకున్న తెవాటియా 12 పరుగులు, షారుఖ్ ఖాన్ 11 పరుగులు చేసి అవుట్ అయిపోయారు. అప్పటికి రాజస్థాన్ 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు అయితే చేసింది. చివరి 5 ఓవర్లలో 50 పరుగులు కొట్టాల్సి రావడం, అది కాక క్రీజులో ఉన్నది రబాడా రషీద్ కావడంతో గుజరాత్ అభిమానులకు ఏ కోశాన ఆశలు లేవు. కానీ అప్పుడే టీ20 క్రికెట్ లో ఏదైనా సాధ్యమే అన్నట్లు రబాడా 16 ఓవర్లో ఒక 6, అలాగే 17 ఓవర్లో చెరో ఒక 4, 18 ఓవర్లో రషీద్ ఒక 4, రబాడా ఒక 6 కొట్టేసి గెలుపు అంతరాన్ని బాగా తగ్గించేశారు. గుజరాత్ విజయానికి చివరి 12 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు 19వ ఓవర్ వేసిన ఆర్చర్ కేవలం 4 పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్కు 11 పరుగులు కావాల్సి వచ్చాయి. ఇక చివరి ఓవర్ వేసిన దేశ్ పాండే ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడంతో గుజరాత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఎవరెవరు ఈ మ్యాచ్ చూసి థ్రిల్ ఫీల్ అయ్యారో వాళ్ళంతా ఈ వీడియోకి ఒక లైక్ వేసేసుకోండి. అలాగే రాబోయే ఐపీఎల్ మ్యాచ్ల విశేషాలు తెలుసుకోవడానికి మా గ్లోబల్ క్రికెట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.